నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. జూలై 16th మెమరీ అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ క్లాసెస్ మనం తీసుకోబోతున్నాం. అది కూడా 10 days కంప్లీట్గా వాళ్ళతో ట్రావెల్ అవుతుంటుంటారు. దానికన్నా ముందు చాలామందికి మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయా, వీటి వల్ల అంటే గుర్తుపెట్టుకోవడం కావచ్చు, స్పీడ్ రీడింగ్ కావచ్చు, ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాన వాటిపైన చాలామందికి ఇంకా అవగాహన లేదు. ఇవాళ మెమరీ టెక్నిక్స్ సంబంధించి ఒక ఎపిసోడ్ ఏం చేయబోతున్నాం? ఎస్ మేడం, ఈరోజు మనము అసలు ఎలాంటి స్ట్రెస్ లేకుండానే చాలా పెద్దగా ఉన్నటువంటి ఏ కంటెంట్ అయినా సరే మనం చాలా చిన్న వేలో అంటే మనమే దాన్ని సింప్లిఫై చేసుకొని ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని పట్ల తెలుసుకుందాం ఈరోజు. దాన్నే నిమోనిక్ మెథడ్ అంటారు మేడం. సైకాలజీలో దీన్ని ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్. కొండ గుర్తుల పద్ధతి అంటారు. కొండ గుర్తుల పద్ధతి అంటే ఒకటే మేడం, ఫస్ట్ మనము ఒక అర్థవంతమైన పదాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఆ అర్థవంతమైన పదం నుంచి మనకు కావాల్సిన కంటెంట్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఎలా వస్తుందంటే, ఒక ట్రైన్ని ఆ మిగతా ట్రైన్ యొక్క మిగతా అన్ని బోగిల్ని లాగాలంటే ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఇంజన్ తెలిస్తే, ఆ ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటే మిగతా బోగిలన్నింటినీ ట్రైన్ ఎలా లాక్కెళ్తుందో సేమ్ మనం ఈ మెథడ్లో ఆ ఇంజన్ లాంటి ఒక సెంటెన్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. మిగతా కంటెంట్ని ఆటోమేటిక్గా ఆ ఇంజన్ బోగిలను ఎలా లాక్కెళ్తుందో మన కంటెంట్ అంటే మనం ఆ క్రియేట్ చేసుకున్న ఆ వర్డ్ ఉంది కదా, ఒక సెంటెన్స్ కావచ్చు, వర్డ్ కావచ్చు, ఆ సెంటెన్స్ అనేది మిగతా కంటెంట్ అంతటిని కూడా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా లాక్కుంటుంది. సో అందరికీ తెలిసిన పదం నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే చిన్న చిన్న స్టెప్స్ నుంచి స్టార్ట్ చేస్తాను మేడం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అందరికీ తెలుసు రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. సో ఆ 7 కలర్స్ని కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు. అలాంటప్పుడు మనము ఆ 7 కలర్స్ ఏమేమి ఉంటాయంటే జస్ట్ వాళ్ళకి ఐడియా ఉండడం కోసం విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. VIBGYOR. ఇక్కడ విబ్జిఆర్ అంటే వి అంటే వాయిలెట్, ఐ అంటే ఇండిగో, నెక్స్ట్ బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఫైనల్గా ఆర్ అంటే రెడ్. అంటే ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ గుర్తు రావాలంటే కొన్నిసార్లు ఆ రెయిన్బోలో ఉన్నటువంటి కలర్స్ని మనం గుర్తు చేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఓవర్లాప్ అవ్వచ్చు. అంటే ఆ కలర్స్ కూడా వేరు వేరు కలర్స్ రావచ్చు, ఉన్న కలర్స్ ఎగిరిపోవచ్చు కూడా. కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ మనం విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్ని కలర్స్ వస్తాయి. వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇది విబ్జిఆర్ అనేది ఇంజన్, ఇదంతా బోగీలు. నేను చెప్పాను కదా, అంటే అదొక్కటి వస్తే చాలు ఈ ఆటోమేటిక్గా ఈ కంటెంట్ వస్తుంది. సేమ్ అలాగే ఇంకోటి చూద్దాం మేడం. ప్లానెట్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్. ఇవి 8 ప్లానెట్స్. ఇంతకుముందు 9 ప్లానెట్స్ ఉండేది, ఇప్పుడు 8 ప్లానెట్స్ అయింది. ఈ ప్లానెట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇది అన్ని కొన్నిసార్లు ఇంతకుముందు చెప్పినట్టుగానే మర్చిపోతాం ఈజీగా. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్. సో కానీ చాలా సింపుల్గా మనం ఇప్పుడు ఒక వర్డ్ క్రియేట్ చేసాము. మై వెరీ ఎంతూజియాస్టిక్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. అంతే. మై వెరీ ఎంతూజియాస్టిక్ లేకపోతే ఎనర్జెటిక్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. మై వెరీ ఎంతూజియాస్టిక్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. అంటే చాలా యాక్టివ్గా ఉన్న మా అమ్మ ఇప్పుడే నాకు నూడిల్స్ పెట్టింది. ఇది ఒక్క పదం గుర్తుపెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా ఆ 8 ప్లానెట్స్ నేమ్ చెప్పవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి మేడం, దీంట్లో మై ఉంది కదా, ఈ మైలో మనం స్టార్టింగ్ వర్డే తీసుకోవాలి. వెరీలో స్టార్టింగ్ వర్డ్, నెక్స్ట్ ఎంతూజియాజం అంటే ఈ, ఎం అంటే మదర్ అంటే ఎం, జస్ట్ అంటే జే, సర్వ్ అంటే ఎస్, అజ్ అంటే యూ, ఎన్ అంటే నూడిల్స్. ఇవే స్టార్టింగ్ లెటర్స్ తోటి మన 8 ప్లానెట్స్ నేమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. చూడండి, ఫస్ట్ ఇప్పుడు మై వెరీ ఉంది కదా మేడం, ఇప్పుడు ఆటోమేటిక్గా మై అంటే ఎం కదా, మై, సో మెర్క్యూరీ. మై అయిపోయింది, మై అంటే మెర్క్యూరీ ఆటోమేటిక్ గుర్తొస్తుంది. వెరీ అంటే వీనస్. నెక్స్ట్ ఏముంది, మై వెరీ ఎంతూజియాస్టిక్, ఈ అంటే ఎర్త్, మై వెరీ ఎంతూజియాస్టిక్. మదర్ మార్స్, మై వెరీ ఎంతూజియాస్టిక్ మదర్. జస్ట్ జూపిటర్, జస్ట్ జే అంటే జూపిటర్. సర్వ్ అంటే సాటర్న్, అజ్ యూరనస్, నూడిల్స్ నెప్ట్యూన్. జస్ట్ సింపుల్. అంటే మనకు గుర్తు రావాల్సింది 8 ప్లానెట్స్ నేమ్ గుర్తు రావాలంటే జస్ట్ ఇది ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి. ఒక అక్షరంని తీసి దానికి మనకి ఏదైతే ఈజీగా గుర్తుంటుందో అది ఇంట్లో యాక్టివిటీ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించింది ఏదైనా సరే దాని ఒక వర్డ్లా క్రియేట్ చేసుకోగలిగితే ఫస్ట్ పదాన్ని బట్టి మనం ఒక ఇక్కడ ఏదైతే ప్లానెట్ నేమ్ కావచ్చు వాళ్ళ సిలబస్లో ఉండే ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మదర్ పిల్లలకి బయట సూపర్ మార్కెట్కు కిరాణం షాప్కు పంపిస్తుంది. అప్పుడు ఒక లిస్ట్ పంపిస్తుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. దానికి ఒక 10 వర్డ్సే ఫస్ట్గా ఆ 10 ఏదైతే వాళ్ళు సర్కిల్ చెప్తారో ఆ 10 ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు చూడకుండా ఇలా ఒకటి ఓవరాల్గా ఒక క్రియేట్ చేసుకోండి. అంటే ఒక నిమోనిక్ వర్డ్ లేదా సెంటెన్స్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ ఏందనేది.
సో ఇంట్లో ఉన్న ఆ చిట్టి ఏదైతే ఉంటుందో మీరు రాసుకున్న ఆ చిట్టి సరుకుల చిట్టి దాన్ని కూడా ఈ మెథడ్లో గుర్తుపెట్టుకొని ఎలాంటి చిట్టి లేకుండా ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఫోన్స్ వచ్చిన తర్వాత దీన్ని వాడడం లేదనమాట. చాలామంది బ్రెయిన్ పవర్ని బ్రెయిన్ ఒక్కటే సూత్రం మేడం, యూజ్ ఇట్ ఆర్ లాజ్ ఇట్. నువ్వు వాడితే నీకు యూజ్ అవుతుంది, లేదంటే అది ఆటోమేటిక్గా ఆ న్యూరన్స్ అనేది పెరిగి ఆటోమేటిక్గా అవి చనిపోతుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి యూజ్ ఉండదు. సో నెక్స్ట్ చూద్దాం మేడం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చాలామందికి హెల్ప్ అయ్యేది చాలామంది తెలుసుకునేది ఏముంటుంది, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, నౌన్, ప్రొనౌన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్. సో వీటన్నింటిని గుర్తుపెట్టుకోవాలంటే ఆటోమేటిక్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క వర్డ్ని నేను క్రియేట్ చేస్తున్నాను, జస్ట్ ఆటోమేటిక్గా ఇది వస్తుంది చూడండి, పవన్ పిక్. అంటే ఇప్పుడు పవర్ స్టార్ ఎగ్జాంపుల్, పవన్ పిక్ అంటే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ లెటర్ ఉందో ఆ లెటర్ని తీసుకొని ఒక్కొక్క లెటర్ని తీసుకొని ఒక సెంటెన్స్ లేకుంటే ఒక వర్డ్ని క్రియేట్ చేస్తాను. ఇంతకుముందు దాంట్లో అది ఇప్పుడు కూడా. ఇప్పుడు పవన్ అంటే పి అంటే ప్రొనౌన్, ఏ అంటే అడ్జెక్టివ్, నెక్స్ట్ వి అంటే వర్బ్, నెక్స్ట్ ఏ అంటే అడ్వర్బ్, నెక్స్ట్ ఎన్ అంటే నౌన్, నెక్స్ట్ లాస్ట్ పవన్ అయిపోయింది. పిక్, పి అంటే ప్రిపోజిషన్, ఐ అంటే ఇంటర్జెక్షన్, సి అంటే కంజంక్షన్. ఏ పని చేయింది అయితే రిజల్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ నీకు ఆసక్తి ఉండాలి చదువు మీద. ఆసక్తి ఉంటే మనం ఈజీ వేలో ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తాం అనమాట. కాబట్టి ఇది ఇలా నేర్చుకోవాలి. చాలా సింప్లిఫై చేసిన మెథడ్ ఇది. మనం నేర్పించే 20 కాన్సెప్ట్లో ఒక చిన్న కాన్సెప్ట్ అంతే. ఇది మేజర్ కాన్సెప్ట్ కూడా అది చిన్న కాన్సెప్ట్. సో దీని ద్వారా కూడా మన బ్రెయిన్ పవర్ని కానీ లేకుంటే చాలా కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సైడ్ హెడింగ్స్ ఉంటాయి లాంగ్ ఆన్సర్స్కి, దానికి సంబంధించిన ఆ సైడ్ హెడింగ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ లాంగ్ ఆన్సర్స్ని ఈజీగా రాయొచ్చు. ఆ సైడ్ హెడ్డింగ్స్లో ఒక్కొక్క పదం తీసి దాని నుంచి కూడా ఒక అర్థవంతమైన పదం చేస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్కి ఎలాంటి స్ట్రెస్ లేకుండా నువ్వు ఎక్కడ ఉన్నా ఎన్ని టెన్షన్స్ల మధ్య ఉన్నా కూడా ఆటోమేటిక్గా బ్రెయిన్కి గుర్తొస్తుంది మేడం. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్స్ ఆఫ్ కంట్రీస్ లార్జర్ దెన్ ఇండియా. ఇండియా కంటే పెద్ద దేశాలు ఏమేమి ఉన్నాయి, చైనా, ఆస్ట్రేలియా, రష్యా, కెనడా, యూఎస్ఏ, బ్రెజిల్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది ఈ మెథడ్, జీకే కరెంట్ అఫైర్స్ మెథడ్లో. సో ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, కార్ కప్ అని గుర్తుపెట్టుకోవాలి. కార్ కప్ జస్ట్ ఫస్ట్ లెటర్, సి అంటే చైనా, ఏ అంటే ఆస్ట్రేలియా, ఆర్ అంటే రష్యా, కార్ అయిపోయింది. నెక్స్ట్ కబ్, కెనడా, యూఎస్ఏ, బ్రెజిల్, తర్వాత ఇండియా. ఇండియా కంటే పెద్ద దేశాలు ఇవి. సో అలా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అఫైర్స్లో కూడా ఇలాంటి ఈ మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7 కాంటినెంట్స్. ఈ మధ్యకాలంలో 10th క్లాస్ అయిపోయిన వాళ్ళని కూడా అడిగితే కూడా చెప్పారు అసలు మన కాంటినెంట్స్ నేమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి అంటే. సో ఏమేమి ఉంటాయి, ఆటోమేటిక్గా ఈ యూరోప్ అండ్ అంటార్కిటికా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. వీటి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఇంతకు ముందు మనము ప్లానెట్స్కి ఏదైతే చిన్న ఒక సెంటెన్స్ క్రియేట్ చేసామో సేమ్ ఇప్పుడు ఇంకా ఈజీ సెంటెన్స్ ఒకటి క్రియేట్ చేస్తాం మేడం. ఒకసారి చదవండి మేడం. ఈట్ అన్ యాపిల్ ఆఫ్టర్ ఏ నైస్ స్లీప్. అంతే, పడుకొని లేచిన తర్వాత ఒక మంచి యాపిల్ తినాలి అంతే. ఈట్ అన్ యాపిల్ ఆఫ్టర్ ఏ నైస్ స్లీప్. దీంట్లో కూడా సేమ్ మేడం, ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఈట్ అంటే ఫస్ట్ ఈ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ యాన్ అంటే అక్కడ మనం నెక్స్ట్ ఏముంది యాపిల్, ఏ, ఆఫ్టర్ ఏ నైస్ స్లీప్. ఈ ఫస్ట్ లెటర్ని తీసుకొని మనం 7 కంటెంట్ని గుర్తు చూద్దామా ఒకసారి. ఫస్ట్ చూడండి మేడం, ఈట్ ఉంది కదా, యూరప్. ఈట్ యాన్ అంటే అంటార్కిటికా. ఈట్ అంటే యూరప్, ఈట్ యాన్ అంటే అంటార్కిటికా, ఈట్ యాన్ అయిపోయింది. ఏ అంటే ఏసియా, ఈట్ యాన్ యాపిల్. ఆఫ్టర్ కదా, ఆఫ్టర్ ఏఎఫ్ అంటే ఆఫ్రికా. ఈట్ యాన్ యాపిల్ ఆఫ్టర్ ఏ అంటే మళ్ళీ ఇంకొకటి ఆస్ట్రేలియా. నెక్స్ట్ నైస్ కదా మన స్టోరీలో, నైస్ అంటే నార్త్ అమెరికా, స్లీప్ అంటే సౌత్ అమెరికా. ఈట్ అండ్ యాపిల్ ఆఫ్టర్ ఏ నైస్ స్లీప్ అని గుర్తుపెట్టుకుంటే కాంటినెంట్స్ నేమ్స్ అనేది చాలా ఈజీగా చెప్పొచ్చు. నిజంగా మీరు అన్నట్టుగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకైతే ఈ మెథడ్ చాలా హెల్ప్ అవుతుంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంటాయి అండ్ దాంతోపాటు జీకే క్వశ్చన్స్ అని కూడా మీరు చెప్తున్నారు. పిల్లలకి ఇవే పెద్ద టాస్క్, యాక్చువల్గా ఇవి గుర్తుండవు, కొన్నిసార్లు బట్టి కూడా చేస్తూ ఉంటారు కానీ మారే సందర్భాలు ఉంటాయి, మనం చాలాసార్లు మాట్లాడాము. అటువంటప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఫార్ములాస్ లా క్రియేట్ చేసుకోగలిగితే బాగా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ డైలీ ఒక 2 to 5 సెకండ్స్ లేకుంటే ఒక 10 సెకండ్స్ దాన్ని చూసినా కూడా దాన్ని రివిజన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. నెక్స్ట్ చూద్దాం మేడం, 5 గ్రేట్ లేక్స్ ఆఫ్ యూఎస్ఏ. ఏమేమి ఉన్నాయంటే జస్ట్ హురాన్, అంటారియో, మిచిగన్, ఎరే అండ్ సుపీరియర్. వీటి పేరు గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ మనం హోమ్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హోమ్స్ ఒకటే సింగిల్ లెటర్, హెచ్ అంటే హురాన్, ఓ అంటే అంటారియో, ఎం అంటే మిచిగన్, ఈ అంటే ఎరేస్, ఎస్ అంటే సుపీరియర్. సేమ్ అలాగే యూనియన్ టెరిటరీస్ ఏమేమి ఉంటాయి, చండీగఢ్, లక్షద్వీప్, అండమాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి, ఢిల్లీ, దాదనగర్ హవేలీ, దామన్ అండ్ డైవ్. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా సింపుల్, యాపిల్ చండి పాదాల అండ. యాపిల్ చండి పాదాల అంటే చండి మాత అనుకుందాం మనం. యాపిల్ చండి పాదాలకు అండ. ఓకే, ఈ చిన్న పదం నుంచి ఇప్పుడు చూడండి, యాపిల్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంతకుముందు ఇది స్టేట్గా ఉండేది, ఇప్పుడు యూనియన్ టెరిటరీలో మిక్స్ అయిపోయింది అనమాట. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్. యాపిల్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ ఏముంది, చండి, యాపిల్ చండి. చండి అంటే చండీగఢ్.
చండీగర్. చండి అంటే చూడండి మేడం, దాంట్లో చా సౌండ్, నెక్స్ట్ డి కూడా ఉంది. చండి ఒకవేళ తెలుగులో మనం అబ్జర్వ్ చేసుకుంటే, చా అంటే చండీగర్, డి అంటే ఢిల్లీ. యాపిల్ అనేది చండి. నెక్స్ట్ ఏముంది, పాదాల. సో పాండిచ్చేరి. నెక్స్ట్ దా అంటే దాదర్ నగర్ హవేలీ, లా అంటే లక్షద్వీప్. చండి, పాదాల. నెక్స్ట్ ఏముంది, అండ అంటే అండమాన్, అండ్ ఫైనల్గా డామన్ అండ్ డైవ్. దట్ ఈస్ సింపుల్. అంటే జస్ట్ ఒకటే మనం దాన్ని నేర్చుకోవాలంటే వాటి నేమ్స్ని చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీ వేలో ఒక చిన్న పదాన్ని క్రియేట్ చేసుకుని, ఈ పదాన్ని నువ్వు బస్సులో పోతున్నప్పుడు రివైజ్ చేసుకోవచ్చు, తింటున్నప్పుడు రివైజ్ చేసుకోవచ్చు, లేకుంటే నీకు నిద్ర రానప్పుడు కూడా నువ్వు రివైజ్ చేసుకున్నా సరిపోతుంది. నీకు ఆ కంటెంట్ అనేది ఈజీగా నీ బ్రెయిన్లో సబ్కాన్షియస్గా ఫీడ్ అయిపోతుంది. అలా ఉంటుంది మేడం. ఒకవేళ కరెంట్ అఫైర్స్కు జీకేకి చూసాం కదా, ఒకవేళ అదే సోషల్ పరంగా అయితే చాలామంది రాజులు ఉంటారు, చాలామంది రాజ్యాలు ఉంటారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ మొఘల్ ఎంపైరర్స్ ఉన్నారు మేడం. ఎవరి తర్వాత ఎవరు వచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ బాబర్ తర్వాత హుమాయూన్ వచ్చాడు, హుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహాంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ వచ్చింది. సో ఈ రాజుల లిస్ట్ ఎవరి తర్వాత ఎవరు వచ్చారని గుర్తుపెట్టుకోవాలంటే, మనము ఆ కాలంలో బాబర్ తర్వాత ఇంకెవరు వచ్చారు, మనకు ఒకవేళ ఈ ట్రిక్ లేకపోతే మనం పేర్లు కొంచెం ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ అంత కాన్సెప్ట్ మీద డెప్త్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ ఒకవేళ ఓన్లీ చదువుకున్న వాళ్ళు, మళ్ళీ అంటే దాన్ని కరెక్ట్గా నేర్చుకొని రాయాలి అనుకున్న కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పు రాసే అవకాశం ఉంటుంది. సో దాని గురించి జస్ట్ మనం బజ్సా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బజ్సా BHAJSA అంటే ఒక్కొక్క లెటర్ తీసి నేను అక్కడ ఒక మీనింగ్ఫుల్గా ఉండొచ్చు, లేకపోతే రిథమిక్గా ఉన్నా సరే, మనకు కన్వీనియంట్గా ఉండాలి. కానీ ఒకవేళ అర్థవంతంగా లేకపోతే కనీసం మనకు సెల్ఫ్గా ఏదన్నా అర్థం వచ్చిందా, లేకుంటే అది బయటికి కొంచెం అంత బాగలేకపోయినా మనంతటా మనం గుర్తుపెట్టుకునేటట్టన్నా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, బజ్సా అనేది దానికి ఒక మీనింగ్ షేప్, కాకపోతే రిథమ్ బాగుంది. బజ్సా జస్ట్ బి అంటే బాబర్, హెచ్ అంటే హుమాయూన్, ఏ అంటే అక్బర్, జా అంటే జహాంగీర్, ఎస్ అంటే షాజహాన్, ఫైనల్గా ఏ అంటే ఔరంగజేబ్. సో అంటే ఇది సిలబస్లో కూడా ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ అది ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మనం 5th స్టాండర్డ్ నుంచి చూస్తే చాలామంది అప్పటి నుంచి పిల్లల్ని గమనిస్తూ ఉంటారు ఎడ్యుకేషన్లో. గుర్తుపెట్టుకోగలుగుతున్నారా, మర్చిపోతూ ఉన్నారా, లేదంటే స్కూల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఇంటికి వచ్చాక అటెంప్ట్ చేయలేకపోతున్నారు, చదివినంతసేపు బాగానే ఉంది, ఎగ్జామ్ అనగానే మర్చిపోతున్నారు అంటూ ఉంటారు. వాళ్ళ సిలబస్ ఏదైనా సరే మనం ఇటువంటి ట్రిక్స్ని అప్లై చేయొచ్చు, అక్కడ కూడా అప్లికేబుల్ అవుతుందా? ఏదైనా సరే ఇప్పుడు మనకు ఇలాంటివి మనం ఇంతకుముందు చూపించిన విబ్జార్ అని అది ఫిజిక్స్లో ఎక్కువ యూజ్ అవుతుంది, జీకే కరెంట్ అఫైర్స్లో, సోషల్లో, అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందన్నమాట. చాలామందికి ఇది ఒక పెద్ద అపోహ ఉంది మేడం. అంటే ఓన్లీ మెథడ్స్ మాత్రమే చెప్తారండి. మెథడ్స్ చెప్పడం కాదు. మెథడ్స్ కావాలంటే ఇప్పుడు యూట్యూబ్లో నేను చెప్పిన వీడియోస్ చూసి సరిపోతుంది. సబ్జెక్ట్కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలియదు చాలా మంది. అదే కీ కదా, అది తెలుసుకోవడానికి మనం క్లాసెస్ పెడతాం. అవును మేడం, ఆ 10 daysలో కూడా మనం అదే చెప్తాం, సబ్జెక్ట్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది కూడా చాలా బేసిక్ మెథడ్ ఇది. ఇవి క్రియేట్ చేసుకోవాలంటే కూడా ఇంకొక అడ్వాన్స్ మెథడ్ ఉంటుంది మేడం. అంటే ఇవి చాలా ఈజీ వేలో క్రియేట్ చేసుకున్నాం. ఇంకా ఈజీ వేలో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను వీలైతే మనం నెక్స్ట్ వీడియోలో కూడా దాన్ని మ్యాక్సిమం ట్రై చేద్దాం. కానీ క్లాస్కి వస్తే మాత్రం ఇది చాలా అంటే చాలా చిన్న పాయింట్, కానీ ఇంకా 20 మెథడ్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక ఆర్డినరీ స్టూడెంట్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తీసుకెళ్ళే ఆ ఎక్స్ట్రా స్కిల్స్ని నేను ఆ 10 days క్లాస్లో అందిస్తాను. ఆ వర్క్షాప్కి అటెండ్ అయితే మీరు ఇంకా ఎలాంటి వర్క్షాప్కి అటెండ్ అవ్వాల్సిన పని లేదు. నేను ఇచ్చే ఆ మాన్యువల్ అనేది అవుతుందో, ఆ మెటీరియల్ అవుతుందో అది మీకు ఖచ్చితంగా, అంటే మీరు జాబ్ తర్వాత కూడా, లేకుంటే ప్రతి ఒక్కరు స్టూడెంట్ కావచ్చు, జాబ్ హోల్డర్ కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు, ఎవరైనా సరే అది మీకు ఒక బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పిల్లలకి ఇది సిలబస్లో కూడా అప్లై చేయొచ్చు అన్న పాయింట్ తెలీదు, ఓన్లీ క్లాస్లో మాత్రమే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని మీరు చెప్పడం వల్ల చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది చాలామందికి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.